చేయగలిగిన మన దేవునికి స్తోత్రాలు చెప్తావా? చీరాల గడ్డ మీద ఆత్మల రక్షణార్థమై జయధ్వజమును నిలిపి శత్రుగౌని మనకు స్వాధీనపరిచిన దేవునికి స్తోత్రాలు చెప్తామా? నేను నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవని మనకు వాగ్దానం చేసి ఇదిగో తన సంఘమును నిర్మించిన నా దేవునికి స్తోత్రాలు చెప్తామా? తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు తోడై ఉండి నిరంతరం కాయొచ్చు కార్యములన్నిటిని సఫలపరుస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెప్తామా? ఆశగల ప్రాణమును తృప్తిపరిచి అద్భుతమైన స్థలమునిచ్చి కావలసిన ప్రతి అవసరత తీరుస్తూ తన పని జరిగిస్తూ గొప్ప ఉద్యమానికి నాంది పలికిన దేవాది దేవునికి, రోషం గల దేవునికి, పరాక్రమవంతుడైన దేవునికి, పౌరుషం గల దేవునికి స్తోత్రాలు చెప్తామా? ఇది మొదలు పట్టణము చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉద్యమాన్ని రగిలిస్తున్న దేవునికి పరిచర్య ద్వారా స్తోత్రాలు చెల్లిద్దామా? తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో మరి మరొక మందిరాన్ని మనకి ఇచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? పనులన్నిట తోడై ఉండే చక్కని అద్భుతమైన సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములన్న మందిరాన్ని కట్టిన నా దేవునికి సాతాను కుట్రలు దురాత్మ క్రియలన్నిటిని నాశనం చేసి తన పరిశుద్ధాత్మ అభిషేకంతో మనల్ని నింపి బలమైన ఘనమైన కార్యములు జరిగిస్తున్న రోషము గల నా దేవునికి మహాఘనుడవైన దేవా, పరాక్రమశాలి ఒక ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. ఎన్నో దినాల ప్రార్థన, మేము నీ వైపు చూచినటువంటి నాయన చూపు, ఉంచిన విశ్వాసము, చేసిన మొర్ర నువ్వు ఆలకించి గైకొని ఇదిగో ఇలాగున నిరూపించావు నీ కార్యాన్ని. ఇదిగో నీవు నిలిపిన జయధ్వజము కొరకు వందనాలు. ఇదిగో ఇది నీ మందిరానికి నాయన మూల స్తంభము ప్రభువా, మా బ్రతుకులను కూడా మూల స్తంభములుగా చేయగలవు. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి, మూల తలరాయి నువ్వే ప్రభువా. మమ్మల్ని కూడా అలాగూ చేయగల సమర్థుడవు గనుక ఈ కార్యం కొరకు వందనాలు. నీకు ముందున్న పనంతా నీవే కంప్లీట్ చేసి చక్కని మందిరం ఇక్కడ కట్టబడి అందులో జీవం గల సంఘం కట్టబడి నా ప్రభువా ఈ ప్రాంతము చుట్టుపట్ల ప్రాంతాలను ఉద్యమంలో నడిపించడానికి సత్యమునకు స్తంభమైనటువంటి సంఘముగా ఈ సంఘమును నిలవబెడుతున్నందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ నాటి తిమోతి పత్రికలు అన్నావు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని. నా ప్రభు అలాగున్న ఈ సంఘము నీవు అనుగ్రహించిన తండ్రి సన్నిధి సంఘములన్నీ కూడా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నట్లు కృపను అనుగ్రహించండి.